రాష్ట్రంలో కుక్కలు చింపిన విస్తరిల కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావడం లేదు. కొంతమంది అనామకులు మేమున్నామని చెప్పుకోవడానికే అప్పుడప్పుడు మరుగుతున్నారు. సిఐడి కాదు, అంతకంటే పెద్దది సిఐఏతో ఎంక్వైరీ చేయించండి. ఎంక్వైరీ అంటూ జరిగితే ముందుగా జైలుకు పోయేది రేవంతే. గుమ్మడికాయ దొంగలెవరంటే కాంగ్రెస్ భుజాలు తడుపుకుంటున్నారు. 14 నెలలు గడుస్తున్నా కేసీఆర్ మీద ఏడుపు తగ్గడం లేదు. కేసీఆర్ చేపట్టిన సర్వేనే కరెక్ట్, రేవంత్ సర్వే అంతా బోగస్ అని మీ పార్టీ నాయకులే అంటున్నారు. కేసీఆర్ సర్వే అంటే దేశ విదేశాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిండ్రు. కాంగ్రెస్ సర్వే అంటే తరుముతున్నారని మీరే చెబుతున్నారు. వెబ్సైట్ లో పెట్టి వెంటనే లాక్ చేసింది మీరు కదా. మీ పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. జనాభా తగ్గించి చూపితే మన రాష్ట్రానికి నష్టమనే సోయి లేదా? స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసానికి కాంగ్రెస్ కుట్రలు పన్నింది. చివరికి ప్రజలు తేట తేళ్లం అయ్యేసరికి చేతులెత్తేసింది. అనుకున్నది ఒకటి, అయ్యిందొకటి అనే డీలా పడ్డారు. చివరకు 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవడానికి అసెంబ్లీ ప్రజలు కాంగ్రెస్ పై తిరుగుబాటు మొదలైంది. ఇకనైనా చంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో హామీలను పూర్తిగా అమలు చేయాలి. బీఆర్ఎస్ కేసీఆర్ పై ఆరోపణలు మాని అభివృద్ధి హామీలు అమలుపై దృష్టి పెట్టాలి. ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే పని పెట్టుకున్నారు. ప్రభుత్వం యొక్క అధికారం ఏంది, ప్రభుత్వం యొక్క విధులేంది అన్నది కూడా ఎవరికి సోయలేదు. ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాపకం లేకనో ఇంట్లోకి పోయే అవకాశం లేకనో అనాథల్లాగా అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ శబిరి లాంటి వాళ్ళు. ఈ అనామకులు, ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఇక వాస్తవానికి ఒక మొరటి సామర్థ్యం ఉంది ఊళ్ళలో చెప్పాలంటే, గాని ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని, విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ అని. ఈయన ప్రభుత్వంలో లేడు, ఈయనకు సంబంధం లేదు, ఈయనకు సోయి లేదు, యాడలో కూడా తెలియదు. నేనేంటి ఇల్లే కానీ మీరన్నా ఎప్పుడన్నారు విన్నారా? రిపోర్టర్లు ఒక 5 నెలల నుంచి ఆయన పేరెక్కడన్నా గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చేత మాటలు. పాపం మన మీడియా మిత్రులు కూడా గయ్యంతో పనికిమాల చెత్త మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఎన్నో సంచలన ఆరోపణలు ఏవో మాట్లాడకూడదు ఆయన ఇప్పుడు వాస్తవానికి ఆయన గురించి. మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము, ఎంక్వైరీలు అనే మాట తప్ప, కేసులు, కోర్టులు, ఎంక్వైరీలు, విచారణలు అనే పదం తప్ప ఇంకోటి ఏమన్నా విన్నారా ఎప్పుడన్నా మీరు? 14 నెలలు అయిపోయింది. ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి? ముఖ్యమంత్రికి ఎట్లా మంచి మాటలు రావు. ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఇవన్నీ బాంబులు పిలుస్తా ఉంటాడు, ఇంకోటి అంటాడు, వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు, ఇవన్న బాంబు వాడిని ఎత్తని వేసుకుంటారు. ఆయన మనమే బాంబులు వేస్తారంటే ఆయనకే బాంబు పెట్టారు కిందంగా 10 మంది ఎమ్మెల్యేలు తగిలి. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కుక్కలు చింపిన విస్తరలాగా చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. ఏం ఎంక్వైరీ చేస్తాడు? ముండ ఎంక్వైరీ చేస్తాడు. సిఐడి ఎంక్వైరీ, సిఐఏ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో, దాన్ని పిలుచుకో వీలైతే. ఇక మీ సిఐడిలు మీ విచారణలు అన్ని కనబడుతూనే ఉన్నాయి ప్రజలకు. కానీ 14 నెలల నుంచి మీరు వేసింది పీకింది ఇక కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో, తెలివేయడవాలే. కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు. ఈ సిఐడి కేసు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీదే పెట్టాలి. ఈ ముఖ్యమంత్రి పట్టుకొచ్చి చూపించాడు. మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పిండు లెక్క. ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి. ఆయన ఏమైనా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు. గాలం పెట్టుకో, ఎంక్వైరీ సిఐడి ఎంక్వైరీ వాళ్ళ మీద చేయి. అంత తెలివేసింది వీళ్ళకు. అది బాజాబ్తా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లోనే ఉంది. గవర్నమెంట్ వెబ్సైట్ లో ఎంసీహెచ్ఆర్డి తెలుసా? దానికి అర్థమేమైనా? మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ, అభివృద్ధి సంస్థ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ. అది రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ. ఇవన్నీ మానవులకు సంబంధించింది కాబట్టి మానవుల అభివృద్ధి సంస్థలను పెడతారు. ఆ జ్ఞానం కూడా లేని మనుషులు వీళ్ళు. ఏం జరిగింది? ఎంక్వైరీ చేయాల్సి వస్తే మీ మీద చేయాలని, ముఖ్యమంత్రి మీద, మంత్రుల మీద. ఎందుకంటే మొన్న శాసనసభలో
శాసన మండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించిన సూచించి దీని ప్రకారం బీసీలం ఎక్కున్నాం, మాకు రాదనుకుంటారు భాష. మేము మొదలు పెడితే మీ ముఖాలు ఎత్తుకొని తిరగలేరు ఇంకనంటే ఎందుకంటే ఎంక్వైరీ చేస్తారట, అమ్ముండా చేస్తారట. మీ వెబ్సైట్ ఉండి ఎందుకు మాయం చేసినావు? వెబ్సైట్ ఎందుకు పని చేసినావు? ఎవడు దొంగ? నువ్వు కదా ఇప్పుడు తాళం వేసుకుని ఎందుకు వేసుకున్నావు? అసెంబ్లీలో చర్చ కాగానే బయటికి పోయిండు ముఖ్యమంత్రి, అది తీసేది ఆర్డర్ చర్చ చెప్పొచ్చు. నిమిషాల మీద ప్రజలు చూస్తూనే ఉన్నారు, డౌన్లోడ్ వేసుకుంటూనే ఉండి టక్మని బంద్ అయిపోయింది. నవ్వుకుంటారు అసెంబ్లీలో అందరూ అటెండర్లు కానిచ్చి, ముక్కు మీద వేసుకుంటున్నాం. ఇదేం ప్రభుత్వం భయ్, గమ్మతున్నారు వీళ్ళు అని చెప్పి. ఇట్లా పడుకున్నాడు, నిద్రపోయినాడు, కార్పొరేషన్ అక్కడ ఉన్నాడు, ఇంకోటి అక్కడ ఉన్నాడు, లేచి వచ్చి రేవంత్ రెడ్డికి నేను కూడా నాకు గుర్తు చేసుకొని చేసే ఈ చిల్లర మాటలు ఇవి బంద్ చేసుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ పరిమాణం ముచ్చట్లు ఇవి. తగ్గిన 16 లక్షల చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి ఎందుకు తగ్గిందో చెప్పాలి, ఎందుకు వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలేదో చెప్పాలి, నీ మీద నమ్మకం లేకనా ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి, లేదు మళ్ళొకసారి చెయ్యాలి. ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు జనాభాను తక్కువ చూపించడం ద్వారా. రేపు పార్లమెంట్ సీట్లు రియార్గనైజ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది. అసలే తక్కువ ఉన్నాం మనం సౌత్ లో. మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల, సిన్సియర్ గా కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడ్డగోలు పెరగక మనం ఇప్పటికే నష్టపోయి ఉన్నాం. ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను నువ్వు లెక్కేసుకోవాలి కానీ చూడండి ఒక కన్నతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు, శంకరుని నెత్తిలో పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద వారిని. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి, కానీ ఆ సోయి లేదు. ఏడోడా జారిపోయి నాకెందుకు 16 లక్షల జనాభా లెక్కలు రాలేదంటే ఎంత సిగ్గుమాలిన చర్య నీకు చెప్పుకోవడానికి. ఇంకా దాన్ని గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో పెట్టి ఇంకా దేని పెట్టినా తెలియదా ప్రజలకి? ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు తప్పుడు మాటలు అంటే? స్థానిక సంస్థలలో మరొకసారి మోసం చేద్దాం అనుకున్నారు ప్రజలు. ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేసారు, సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లేసి పార్లమెంట్ ఎన్నికల నాడు మోసం చేసిండ్రు, అన్ని తేలిపోయినాయి. ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న బీసీ ఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకుందాం, ఈ ఒక్క ఎన్నికలు ఉన్నాయి ముందట, ఈ బయట పడేసుకుంటే మనం అడిటో రోడ్డు చూద్దాం, ఈ 3 ఏళ్ళ తర్వాత కదా మమ్మల్ని వీకేసేది, 3.5 ఏళ్ళ తర్వాత కదా అని ఈసారి కూడా మరోసారి మోసం చేద్దాం అనుకుని ముందరకు వచ్చింది. వాస్తవానికి పాపం వాళ్ళు ఆ 1000 లక్షల డబ్బుల కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు, ఇంకా చేస్తారని. బీసీ సోదరులు నువ్వే ఎన్నికప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి అడుగుతున్నారు. మరి నువ్వు ఆ ఎన్నికలు పెట్టాల్సుకుంటే మా లెక్క పెట్టమని అడిగింది. దానికి వాళ్ళని మోసం చేయడానికి అసెంబ్లీలో పెట్టి నేనేదో కేంద్రానికి పంపినా ఇక కేంద్రం ఇస్తలేదు అని చెప్పి ఈ బీసీ బిడ్డలు అమాయకులు పాపం ఇది చెప్పగానే మనం నమ్మేస్తారు, ఇక మన వెనకాల వస్తారు, మనం చేకొట్టుకుంటా అని చెప్పి కళలు కానీ పెట్టింది. ఇది రివర్స్ దాన్ని ఇప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి. దానికి గిట్ల పన్నోడు ఉన్నోడు లేనోడు లేచి వచ్చి ఇదోటి అదోటి మాట్లాడి మళ్ళీ కేసీఆర్ అంటేనే కదా మా పూట గడిచేది. జనం కూడా కోపానికి వస్తున్నారు. ఎన్నిసార్లు తిరుగుతారు కేసీఆర్ బుద్ధులనికి ఏమన్నా అని చెప్పి అంటూనే ఉన్నారు ప్రజలు. ఊకే కేసీఆర్ మీద ఏడుస్తావు, లేడు కేసీఆర్ అంటావు, కాసేపు కేసీఆర్ మాయం చేసినా అంటావు. రోజు తిరుపతి వెంకన్న తెలిసినట్టు, రాముల వారిని తెలిసినట్టు, మా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ తెలిసినట్టు రోజు ఒకసారి తలబడుతుంది. నువ్వు నీ మంత్రి వర్గులు ఓ కేసు పెట్టాలంటాడు, ఓడు ఆడి రావాలంటాడు, ఓడి ఈడి రావాలంటాడు. ఏడికి ఎప్పుడు రావాలనో కేసీఆర్కి తెలుసు బాగా, ఎప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటారో తెలుసు, ప్రజలు కూడా ఎప్పుడు వస్తే సంతోషపడతారో కూడా ఆయనకు కూడా తెలుసు. ఇది చిల్లర మాటలు, చిల్లర వేషాలు, వీటితో ఉన్న పరువు అవుతుంది కాంగ్రెస్ పార్టీకి, అంతకుమించి ఏం లేదు.